చైతన్ గారు, చచ్చుబడ్డ నరాలు కూడా మళ్ళీ తిరిగి పనిచేయడం మొదలు పెడతాయి అని అంటున్నారు. ఇందులో నిజమెంత? ఇట్ కెన్ రియలీ హ్యాపెన్? మంచి పడుకుంటాడు కదా, పడుకున్న తర్వాత నిద్రపోయిన తర్వాత కూడా 15 నిమిషాలకి అర గంటకి ఇటు అటు మలుపుకుంటాడా లేదా? ఎందుకు మలుపుకుంటాడు? ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి టర్న్ అవుతాడు. అడ్జస్ట్మెంట్ ఎందుకు? మన బాడీకి కంఫర్ట్, మన బాడీలో పెయిన్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చెయ్యి ఇట్లనే పెట్టినాం అనుకోండి, జరసేపు ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది కదా, అట్లనే మనం పడుకున్న తర్వాత కూడా మన నరాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అని మనకు అర్థం అవ్వాలంటే మనం పడుకున్న తర్వాత కూడా ఇటు అటు మలుపుకుంటూనే ఉండాలి కొద్దిసేపటికి. ఎందుకంటే ఆ ఏరియాలో మొత్తం ప్రెషర్ పడుతుంది బాడీది, సో పెయిన్ స్టార్ట్ అవుతుంది. మనం పడుకున్నాక మనకు ఫీలింగ్ ఉండదు, కానీ మనం నరాలు పనిచేస్తున్నాయి, పెయిన్ స్టార్ట్ అవుతుందిరా అక్కడ తిరుగు అనేసి. అందుకే మనం మలుపుకుంటాం. ఒకవేళ అట్లా చేయట్లేదంటే మన నరాల్లో ఏదో పరేషాని ఉన్నట్టు, లేదా మన నిద్రలో ఏమైనా పరేషాని ఉన్నట్టు. నరాలు అన్ని కాడ ఉంటాయి బాడీలో, సెన్సరీ అండ్ మోటార్ రెస్పాన్సెస్ కి రెస్పాన్సిబుల్ ఉంటాయి. అయితే ఈ నరాలు ఎప్పుడైతే పనిచేయవు కదా, మనకు ఐదర్ నొప్పి చాలా ఎక్కువ అవుతుంది, లేకపోతే అసలు నొప్పి ఉండదు, ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు తిమ్మిర్లు వస్తాయి అంటారు, కొందరికి స్పర్శ ఉండదు లేదు అని అంటారు. అంటే ఏంది? వాళ్ళ నరాలు పనిచేస్తలేవు. ఇప్పుడు ఒక పేషెంట్ ఏమంటుండే, ఇట్లా నా కాళ్ళ మీద ఎవరో ఇట్లా వేడి వేడి నీళ్లు వేసేసిండ్రు, అది మొత్తం ఇట్లా కాలుతుంది అని అన్నారు. మంటలాగా. ఒక పేషెంట్ అయితే ఏమన్నారంటే, నా కాళ్ళ మీద నేను గాన్స్లెట్ పోసుకొని అగ్గిపుట్లతోటి మంట పెట్టిన అట్లా ఫీలింగ్ వస్తుండే నాకు అని అన్నారు. ఇట్లా ఎందుకు అయింది? ఆ పేషెంట్ కి షుగర్ ఏమో అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే. షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండడం వల్ల నరాలు బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఫుల్ డే మంటలు, బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు దాన్ని. అయితే అట్లా అయినప్పుడు ఆ పేషెంట్ కి ఇట్లా ఎవరో కాల్ చేస్తున్నారు నా బాడీని అన్నట్టు ఉండే. అండ్ ఇంకో పేషెంట్ నా దగ్గర వచ్చినప్పుడు ఏమన్నారంటే, నా నడుము ఉంటది కదా, నడుములో ఎవరో ఇట్లా సూదులు గుచ్చినట్టు నాకు ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కంప్రెషన్స్ ది ప్రాబ్లం ఉండే. మెయిన్ నరం ఉంటుంది స్పైనల్ కార్డ్, దాంట్లో కంప్రెషన్స్ ఉండే. అది పాస్ ఆన్ అవుతుంది కదా బోన్స్ మధ్యలో, వర్టిబ్రల్ కాలమ్ మధ్యలోకి వెళ్ళి అక్కడ కంప్రెషన్లు ఉండే బాగా. ఓకే, మరి షుగర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు ఇలాగే. అవును, థైరాయిడ్ పేషెంట్లు కంప్లైంట్ చేస్తారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పేషెంట్లు కంప్లైంట్ చేస్తారు. మళ్ళీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వాళ్ళ బాడీలో పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా చాలా మందికి ఉంటది ప్రాబ్లం. అండ్ దీన్ని కరెక్ట్ గా మనం ట్యాకల్ చేసుకుంటే అవుతుంది. ఇప్పుడు 3 పేషెంట్ల గురించి అన్నా కదా, వీళ్ళ 3కి నేను హోమియోపతి మెడిసిన్ ఇచ్చాను, ఒక హోమ్ రెమెడీ ఇచ్చాను. ఈ రెండింటితోటి వీళ్ళకు అందరికి తగ్గింది ప్రాబ్లం. 3 నెలల్లోనే తగ్గిపోతుంది ప్రాబ్లం. ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం కూడా 3 నెలల్లో తగ్గుతుంది. ఓకే, హోమ్ రెమెడీ చెప్పే ముందు చైతన్ గారు, వెరికోస్ వెయిన్స్ కి నర్వ్స్ వీక్నెస్ కి డిఫరెన్సెస్ ఉందా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అంటే బయటికి కనిపిస్తాయి కదా, వెరికోస్ వెయిన్స్ ఉంటే నరాల బలహీనత అనుకుంటారు. అయితే నేను మా ఫ్రెండ్ తోటి ఒకసారి డిస్కషన్ చేస్తుండే, ఆయన కూడా డాక్టరే. నేను చెప్పిన ఇట్లా వెరికోస్ వెయిన్స్ ని కూడా నరాలు అని అనుకుంటారు చాలా మంది. అయితే ఆయన కూడా అన్నాడు, అవునరా నేను కూడా ప్రాక్టీస్ లో చూస్తాను కదా, కాళ్ళు లాగితే నరాల వీక్నెస్ అంటారు, వెరికోస్ వెయిన్స్ వస్తే నరాల వీక్నెస్ అంటారు, నిద్ర సరిగా లేకపోతే నరాల వీక్నెస్ అంటారు. కానీ ఎగ్జాక్ట్ కాజ్ మనం తెలుసుకోవాలి. అయితే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెయిన్స్, వెరికోస్ ఏవైతే ఉంటది కదా, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం, అది నరాలకు సంబంధించిన ప్రాబ్లం కాదు. ఓకే, వెరికోస్ వెయిన్స్ అంటే మన రక్తనాళాలు ఉంటాయి కదా, దేంట్లోకి వెళ్ళి అయితే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే బ్లడ్ మొత్తం బాడీలో ఫ్లో అవుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో గుండెలకు వెళ్ళి కాళ్ళ వరకు పోతుంది. ఆ కాళ్ళకి వెళ్ళి అది యూజ్ అయిపోతుంది కదా ఆక్సిజన్ అక్కడ, మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అయిపోతుంది. అది ఆడికెళ్ళి మళ్ళా గుండెకి తీసుకొని రావాలి. సో ఆ పని మన వెయిన్స్ చేస్తాయి. సో దీంట్లో ఎలాస్టిసిటీ ఉంటది, అంటే గ్రావిటీకి అగేన్స్ట్ పోయి అది పైకి బ్లడ్ తీసుకొని రావాలి. అయితే అక్కడ ఏమవుతుంది అంటే, దీంట్లో అది గుంజే శక్తి అది తగ్గిపోతుంది, జర డీలా అయిపోతాయి. అట్లా అయ్యి ఏమవుతుంది, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అవుతుంది. సో వెరికోస్ వెయిన్స్ కి నరాల బలహీనతకి సంబంధం ఎట్లా ఉంది? ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయినాయి, మనకు నొప్పి స్టార్ట్ అవుతుంది కదా, అంటే అక్కడ నరాల ఎఫెక్ట్ అవుతుంది. అదొకటి. మళ్ళీ ఇంకోటి చాలా మందికి ఏం తెలియదు అంటే, వెరికోస్ వెయిన్స్ కి పైల్స్ కి సంబంధం ఉంది. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో అవుతుంది కదా, పైల్స్ ఏమో యానస్ దగ్గర అవుతుంది కదా, పాథాలజీ సేమ్. అంటే ఇక్కడ కూడా వెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, పైల్స్ లో కూడా వెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లూజ్ అయిపోతున్నాయి వెయిన్స్. అందుకే
పైల్స్ అయిన వాళ్ళకి అక్కడ మోషన్ కాడ ఉబ్బిపోతుంది, వెరికోస్ వెయిన్స్ అయిన వాళ్ళకి కాళ్ళ దగ్గర ఉబ్బిపోతుంది. సో అది సంబంధం ఉంది. మరి ఇప్పుడు హోమ్ రెమెడీ నర్వ్ వీక్నెస్ కోసం, నర్వ్ వీక్నెస్ కోసం హోమ్ రెమెడీ ఏంటంటే, ఇప్పుడు డార్క్ చాక్లెట్ మన అందరికి తెలుసు, వింటాం మనము చాక్లెట్లు చిన్నప్పుడు తింటాం, అరే చాక్లెట్ హెల్త్ కి మంచిది కాదు అని అనుకుంటారు చాలా మంది, కానీ హెల్త్ కి మంచిది అది నేను అంటాను, అది కరెక్ట్ గా వాడుకుంటే మనం. అయితే అది ఏంటంటే చాక్లెట్, డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఓకే, స్పెసిఫికల్లీ డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో 70% కోకోవా ఉండాలి. ఓకే, దాంట్లో కూడా పర్సంటేజ్లు వస్తాయి, ఓకే 30%, 40% అట్లా. దాంట్లో 70% కోకోవా ఉండాలి. మీరు ల్యూక్ వామ్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. దాంట్లో మీరు ఒక చాక్లెట్ పీస్ వేయాలి. చాక్లెట్ పీస్ వేసి దాంట్లో మీరు అది బాయిల్ చేసుకొని ఒక చెంచా గ్రీన్ టీ పౌడర్ వేసేయండి. ఓకే, ఇది బాయిల్ అయిపోతుంది కదా, రెడీ అయిపోయింది. ఇది బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసి వేయండి, డిజాల్వ్ అయిపోతుంది మొత్తం, గ్రీన్ టీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇది ఫిల్టర్ చేసి డైలీ తాగండి. ఓకే, దీంతో ఏమవుతుంది? దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నరాల బలహీనత అయినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో, అయితే అది తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత చాక్లెట్ తోటి సమస్య లేదు, షుగర్ వ్యాధి పేషెంట్ ఉన్నా దాంట్లో ఉన్న చక్కెర తోటి సమస్య. ఇప్పుడు చాక్లెట్ కొంటాం కదా, బ్యాక్ తిప్పేసి మనం చూస్తే దాంట్లో మనం చూడాలి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి అని. అంటే 100 గ్రాముల చాక్లెట్ లో 50 గ్రాములు చక్కెరే ఉంటది. అక్కడ వచ్చేది ప్రాబ్లం. మనకు ప్రాబ్లం చక్కెర తోటి, చాక్లెట్ తోటి కాదు. అయితే డార్క్ చాక్లెట్ ఇది గ్రీన్ టీ చేసుకొని 1 కప్ డైలీ మీరు తీసుకోవాలి. నరాల బలహీనత తగ్గుతుంది, మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, అండ్ మనకు వెరికోస్ వెయిన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తుంది. అట్లా అనేసి డైలీ మొత్తం స్లాబ్ తింటే ఒకటే రోజులో 10 కిలోలు తగ్గము. ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి. బ్యూటిఫుల్ రెమెడీ ఇది. చాలా చక్కెర వేయొద్దు, మళ్ళీ దీంట్లో టేస్ట్ కోసం కూడా వేయొద్దు. ఆల్రెడీ మీకు ఇస్తుంది అది టేస్ట్. అండ్ మీరు కావాలంటే ఇది రెగ్యులర్ గా మీరు టీ చేసుకుంటారు కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి.